హలో అండి, వెల్కమ్ టు సహారా కిచెన్. అందరికీ సలాం లేకుం, నమస్కారం. ఈరోజు నేను స్వీట్గా సింపుల్గా అయిపోయే ఐటమ్ నేనైతే కేసరి చేస్తున్నాను. నా పద్ధతి నేను ఎలా చేసుకుంటాను ఇంట్లో అనేది మీకు చూపించబోతున్నాను. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి అయితే ఎక్కువ వేస్తున్నాను. కాజు అయితే వేయించుకుందామండి. కాజు అయితే వేయించుకున్నానండి. ఇప్పుడు నేనైతే బొంబాయి రవ్వ నేను 1 కప్ దాకా తీసుకున్నాను. నేను వేసిన నెయ్యి అయితే సరిపోలేదండి, ఇంకా నేను వేస్తున్నాను. ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా వస్తుందండి. హల్వా లాగా వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను 2 సార్లు చేసినాను కానీ ఫెయిల్ అయిపోయిందండి, బాగా రాలేదు. ఈసారి ట్రై చేస్తున్నాను, ఎట్లా వస్తుందో చూద్దామండి. రవ్వ రెడ్ కలర్ వచ్చిన దాకా వేయించుకుందామండి. నేనైతే 1 కప్పు నేను పంచదార తీసుకున్నానండి పాకంకి. ఇది తీగ పాకం, లేత పాకం లేదు, చక్కెర కరిగితే చాలు. 1 రౌంతా నేను ఫుడ్ కలర్ అయితే వేసాను. చూసారు కదా ఇలా వచ్చేసిందో, బ్రౌన్ కలర్గా వచ్చేసింది కదండి. ఇప్పుడైతే దీంట్లో పాకం వేసుకుందాం. ఇలాగే రావాలి ఈ రవ్వ మాత్రం. ఇలా కలుపుతోనే వేసుకుంటూ ఉండాలండి పాకం మాత్రం. ఇంకా వేసుకుందాం. ఇప్పుడు కలుపుతోనే కొంచెం కొంచెం వేసుకుందాం. ఈసారి మాత్రం సూపర్గా రావాలండి. 2 సార్లు ఫెయిల్ అయిపోయింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నానండి. చూద్దాం ఎలా వస్తుందో. నేనైతే యాలకులు కూడా వేసేస్తున్నానండి. ఇది ఎటా తప్పుతూనే ఉంటే గట్టిగా పడిపోద్దండి, అప్పుడైతే మేము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్మైల్ అయితే అదిరిపోతుందండి. దేవుడి దయ వల్ల బాగా రావాలని కోరుకుంటున్నాను నేను. అయిపోయిందండి. స్వీట్ కేసరి అయితే సూపర్ పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను అనుకున్నట్టుగానే వచ్చేసింది. ఇలా రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే వచ్చేసింది సూపర్గా. అందరినీ అయితే టేస్ట్ కానీ స్మైల్ కానీ అదిరిపోతుంది. అయిపోయిందండి. స్వీట్ కేసరి అయితే అయిపోయింది. ఎలా ఉందో చూసారు కదా, చాలా బాగుందండి. నేను అనుకున్నట్టుగానే వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. నా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.